దేశ రక్షణ కోసం సరిహద్దులో అహర్నిశలు కాపలా కాస్తూ దేశ ప్రజలకు రక్షణగా నిలిచిన ఓ సైనికుడు తన భార్య డెలివరీ సమయానికి సొంతూరు బయలుదేరాడు. తనకు పుట్టబోయే బిడ్డను చూసి మురిసిపోయేందుకు అధికారుల వద్ద సెలవు కూడా మంజూరు చేయించుకున్నాడు. బిడ్డకు జన్మనివ్వటం అంటే మరో జన్మ ఎత్తడమే కనుక అలాంటి సమయంలో భార్యకు తోడుగా ఉండాలని అనుకున్నాడు. మరికొన్ని గంటల్లో అతడు తండ్రిగా ప్రమోషన్ పొందే లోపే విధి వక్రించింది. ఊహించని ప్రమాదం ముంచుకొచ్చి ఆ జవాను ప్రాణాలు బలికొంది. దీంతో ఆ జవాను కన్నబిడ్డ ముఖం చూడకుండానే నేల కొరిగాడు. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్రలో జరిగింది. సతారాలోని పర్లీకి చెందిన ప్రమోద్ జాదవ్ సైన్యంలో సేవలందిస్తున్నారు. ఏడాది క్రితమే ఆయనకు వివాహమైంది. భార్య గర్భిణి. డెలివరీ కోసం ఆమెను ఇటీవల స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. పితృత్వ సెలవులపై స్వస్థలానికి వచ్చిన ప్రమోద్ జనవరి 9 శుక్రవారం రాత్రి బైక్పై వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. కొన్ని గంటలకే ఆయన సతీమణి ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారిని చూడకముందే తండ్రి కన్నుమూయటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రమోద్ అంత్యక్రియలు ఆదివారం సైనిక లాంఛనాలతో నిర్వహించారు. భర్త కడచూపు కోసం ప్రమోద్ భార్యను, శిశువును ఘటనా స్థలానికి తీసుకువచ్చారు. ఆ హృదయ విదారక సన్నివేశం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే కూతురు పుట్టడానికి కొన్ని గంటల ముందే ఆయన మృత్యువడికి చేరటం కుటుంబంతో పాటు గ్రామంలోని ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలచివేసింది.